నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని జిల్లా ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. ఇక సోదాలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల ఆధారంగా తాము ఈరోజు ఇక్కడికి తనిఖీకి రావడం జరిగిందని అన్నారు. తమ సోదాలలో సబ్ రిజిస్ట్రార్, స్టాంపుల విక్రయ సిబ్బంది, అటెండర్ల వద్ద ఆఫీసు రికార్డుల ప్రకారం ఉండాల్సిన మొత్తం కన్నా అధిక మొత్తం లభించడం జరిగిందని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఇక ఏసీబీ డీఎస్పీ సోమన్న వివరించారు. అవన్నీ క్యాష్ అంతా ఇప్పుడు తీసుకొని మేము ప్రొసీడింగ్స్ రాస్తున్నాము. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ క్యాష్ ఎంత ఎక్సెక్స్ అని సుమారుగా చెప్పగలుగుతాను. ఆయన దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర వచ్చి 5,000 చిల్లర ఉంది. తర్వాత స్టాంప్ వెండర్ దగ్గర 17,440 అనుకుంటాను. 440 ఉంటే దాంట్లో 300 వచ్చి ఇయింది పర్సనల్ క్యాష్. మిగిలిండే దానికి ఆయన లెక్కలు చెప్పాలా. అంటే నేను ఇన్ని స్టాంపులు అమ్మినాను, దానికి సరిపడా ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది కదా, 17,180 ఉంది కదా మిగిలిండేది. దానికి అంతకు తగ్గట్టుగా చెప్పాలా. ఆయన చెప్పలేకపోతున్నాడు. ఎంతవరకు 14,000 ఎంత చూపిస్తున్నాడు ఈరోజు అమ్మినానని. తర్వాత నిన్న అసలు ఎంటరే చేయలేదు.